మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హైదరాబాద్ నివాసంలో నిర్వహించిన ఈడీ సోదాలకు తన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ సహకరించారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. తణుకులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన తాము ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదని, తప్పును సమర్థించలేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల తరపున గళమెత్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈడీ అయినా, సిట్ అయినా దర్యాప్తు సంస్థలకు తాము ఎల్లప్పుడూ సహకరిస్తూనే ఉంటామని కారుమూరి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తణుకులో భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్టు తెలిపారు. ఈ ర్యాలీకి నియోజకవర్గ ప్రజలు, మహిళలు, పార్టీ శ్రేణులు, 3 మండలాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దోపిడీలపై ప్రజలు గళమెత్తాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలందరూ కలిసికట్టుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే హైదరాబాద్లో మా ఇంట్లో ఈడీ సోదాలు జరగడం జరిగింది, మరి చట్టాన్ని గౌరవించే విధంగా మా అబ్బాయి సునీల్ కుమార్ పూర్తిగా వాళ్ళకి సహకరిస్తడం జరిగింది. వాళ్ళన్నీ కూడా చూసి చర్చించుకుని సోదా చేసుకుని వెళ్ళటం జరిగింది. ఎప్పుడూ కూడా మేము తప్పు చేయలేదు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఏదో రకంగా వాయస్సు ఇచ్చేవాళ్ళని అణగదొక్కాలనే ఉద్దేశం మీద చేస్తూ ఉన్నారు. మేము ఈడీకైనా, సిట్కైనా పూర్తిగా సహకరిస్తున్నాం. చట్టానికి గౌరవించే విధంగా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రేపు మన నియోజకవర్గంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకి మరి ఇక్కడ ర్యాలీ విషయంలో నా నియోజకవర్గ ప్రజలు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, తమ్ముళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని, నీతో నేను, నాతో మీరు కలిసి నడుద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రేపు పొద్దున్న 8:30 కల్లా మరి 3 మండలాలు, టౌన్ నుంచి కూడా పెద్ద ఎత్తున నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. రేపు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి నరేంద్ర సెంటర్ వరకు కూడా అందరం కూడా ర్యాలీగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని, ఆయన గౌరవాన్ని, ఈ కూటమి చేస్తున్న అరాచకాల్ని, కూటమి చేస్తున్న దోపిడీల్ని, ఈ అన్నింటిని గురించి కూడా మనం ర్యాలీగా నిరసన తెలిపే కార్యక్రమంలో నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా ముందుండాలని మనస్ఫూర్తిగా మీతో నేను, నాతో మీరు కలిసి నడుద్దామని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా.